Hello everyone and welcome to day 5 of Ramadan dinner prep. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక సాస్ ప్యాన్లోకి మటన్ తిల్లిని తీసుకొని 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్, కొంచెం ముద్ద పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని లిడ్తో కవర్ చేసి హై ఫ్లేమ్లో బాయిల్ చేయాలన్నమాట. ఈలోపు మమ్మీ అయితే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తుంది. సో ఇది సింపుల్ మసాలా గైస్, అందులో ఏం లేదు, లైక్ ఆనియన్, టొమాటో, జింజర్ అండ్ గార్లిక్ అనమాట. బాగా పేస్ట్ చేసేసుకొని తిల్లిలోకి 1 టేబుల్ స్పూన్ కొంచెం పుదీనా ఆకులు వేసేసి మళ్ళీ బాయిల్కి పెట్టాలి. ఈలోపు మటన్ యఖనీ కోసం ఫస్ట్ అయితే మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1/2 kg మటన్ని తీసుకున్నాం. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్, కొంచెం కల్లుప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పుదీనా ఆకులు వేసుకొని బాగా కలపాలన్నమాట. సో దీంతో పాటు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఫైనల్గా అయితే పెరుగు వేసేసి కలిపేయాలన్నమాట. మ్యారినేట్ చేసుకోవాలి. ఇది అరౌండ్ 1 to 2 hours మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో మమ్మీ అయితే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంది. సో దీన్ని ఒక 20 minutes నానబెట్టుకోవాలి. అండ్ ఈ లోపు తిల్లి ముక్కల్ని మనం పక్కకు తీసేసి ఆ వాటర్ని పడేయాలన్నమాట. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది. సో పడేసిన తర్వాత అదే ప్యాన్లో కడిగేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసేసుకొని గరం మసాలా, ధనియా పొడి వేసేసి ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది తిల్లి. అండ్ ఫైనల్గా యఖనీ కోసం కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మిగిలిన పేస్ట్ మొత్తం వేసేసి కొంచెం ధనియా ఆకులు వేసేసి మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. సో ఆ వాటర్ మొత్తం ఇంగిపోయాక ఇలా ఆయిల్ తేలుతుంది అనమాట. ఈ ఆయిల్ తేలిన తర్వాత కొంచెం వాటర్, అలాగే ఆలుగడ్డల్ని కొన్ని వేసుకున్నాము. సో ఇది వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి అనమాట ఒక 7 to 10 విజిల్స్ రానివ్వాలి. సో ఎన్ని విజిల్స్ వస్తే అంత మంచకపోతే ముక్క అనేది ఉడకదు, మటన్ కాబట్టి ఇది. సో 7 to 10 విజిల్స్ అవుతా కూడా వాటర్ ఇంకా అందులో బాగానే ఉన్నాయి. సో వాటర్ చూసుకొని బాస్మతి రైస్ని కలిపేయాలన్నమాట యఖనీలోకి. కలిపేసి ఇప్పుడు స్మాల్ స్పూన్తో ఆర్ స్మాల్ ఫోర్క్తో కలుపుకోవాలి, లేకపోతే రైస్ అనేది మొత్తం పగిలిపోతుంది అనమాట. సో ఫైనల్గా అయితే నిమ్మరసం కొంచెము, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని ఫైనల్గా కొంచెం సాల్ట్ చేసుకొని తక్కువ అయితే వేసుకొని ఉడకబెట్టేయాలన్నమాట. ఆ వాటర్ మొత్తం ఇంగిపోయిన తర్వాత దమ్ పెట్టేసుకుంటే ఇలా బ్యూటిఫుల్గా రైస్ అనేది కుక్ అయిపోతుంది. మన యఖనీ అనేది రెడీ అయిపోయింది గాయ్. సో ఇక్కడ చూస్తే ఎంత విడిగా వస్తుందో చూసారు కదా. సో ఇది రీజన్ ఏంటంటే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. సో ఇంకా నేను ఫైనల్గా అయితే ప్లేట్లోకి యఖనీని సర్వ్ చేసుకున్నాను. అసలు చూస్తూనే నోరు ఊరిపోతుంది. నేను కొంచెమే తిల్లి ముక్కల్ని వేసుకొని తిన్నాను, అయితే అదిరిపోయింది టేస్ట్. So if you like this content, please share and subscribe to my channel guys. If you want full recipes, please comment guys. I'll let you know in our next video.